అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. If the Congress party did it for in a corner of the country in the states of Punjab and Haryana, Modi did it for the entire nation. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక మూలలో చేస్తే మోడీ గారు వచ్చి దేశం మొత్తం చేశారు మిత్రులారా. ఊరుకునే ప్రసక్తి లేదు. మీరంతా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాక్స్ అండ్ బాలమహన్. Would you like to ask me any question? Chandrababu Naidu and Ravindra Reddy has already made the laws regarding sub-classification. Don't think that it can't be changed. ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, నథింగ్ ఇస్ లెఫ్ట్ టు బి డన్, వదిలేశారు కదా, మీకేమీ లేదు చేసేశారు కదా, ఇప్పుడు నన్ను అనుకుంటాను మిత్రులారా. ఈజ్ ఇట్ గీత, బైబిల్, ఖురాన్? దట్ కాంట్ బి చేంజ్, దట్ ఈస్ నాట్ టు బి చేంజ్. ఇదేమన్నా భగవద్గీత, ఖురానా? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా. వారు చేశారు కదా, మార్చలేము. అది భగవద్గీత, ఖురాన్, బైబిల్ అనుకోకండి మిత్రులారా. ఈ దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు. మనం తిరగబడాలి, ప్రజాస్వామ్యంగా పోరాటం చేయాలి మిత్రులారా. లేకపోతే మనకు తొక్కేస్తా ఉన్నారు మిత్రులారా. మాల జాతి అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మాలలంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్ అయిపోయారు. వారు చేసేది ఏమీ లేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. అలాగే మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు వారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మాల సామాజిక వర్గంలో రెస్పాన్సే లేదని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. ఇది కాదని తెలియజెప్పే పోరాటంలో భాగంగానే ఈ రోజు ఏలూరు రావడం జరిగింది మిత్రులారా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అక్రాస్ ది ఇండియా, అక్రాస్ ది వరల్డ్ మీరంతా ముందుకు రావాలి. ఇది దేశవ్యాప్త పోరాటం మిత్రులారా. అంబేద్కర్ బతుకున్నప్పుడు కానీ, మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఎప్పుడు ఇటువంటి కుట్ర దళిత వర్గంపై జరగలేదు మిత్రులారా. ఎస్సీ आरक्षण वर्गीकरण दलित जातियों पर, दलित एकता पर राष्ट्रवादी सबसे बड़ा राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है. ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర మిత్రులారా. కాబట్టి మీరంతా కూడా శాంతియుత పోరాటానికి, ప్రజాస్వామ్యయుత పోరాటానికి మరి ముందుకు రావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులారా, అన్బాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ, ನನ್ನ ಎಂಟ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, बंगाली बंधुरा, डियर भाई और बहनों, सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए भाई बहनों. लड़ना है, लेकिन हम इस देश में हमारा अस्तित्व खोलेंगे भाई और बहनों. మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మోడీ, అలాగే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ కుట్రని సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మోడీ గారు అయోధ్యలో ఓడిపోయి ఆ ఓటమికి కారణం మన జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి చమార్లే మాదిగ సోదరులు అనేటటువంటి ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మన సామాజిక వర్గంపై దాడి చేస్తా ఉన్నాయి మిత్రులారా. దీన్ని మనం శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాడకపోతే, ఎదుర్కోకపోతే, అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది, అది కాలఘట్టంలో అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మిత్రులారా, దీనిపై మాల సోదరులందరూ కూడా, అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలంతా కూడా దీనిపై శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చారు మిత్రులారా. దేశంలో, మన రాష్ట్రంలో వేరే సమస్య ఏదీ లేదన్నట్టు, కొంపలంటూ పోతున్నట్టుగా ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా, సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్ ఎంపిరికల్ డేటా తీసుకుని, ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయమంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఏదో కాకి లెక్కలు బయటకు తీసుకొచ్చి, గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు మిత్రులారా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలారా, ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మాకు పడేసేది ఎంగిల్ మిత్రులు మాత్రమే. 15% ఆఫ్ 100 వేకెన్సీస్, 100 ఖాళీలు ఉంటే 15 ఇస్తా ఉన్నారు. ఇన్ రియల్ టర్మ్స్ ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటే 100లో 4కే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. అందుకే ఈనాటికి కూడా ఎస్సీలు 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్, కిందే ఉండిపోయారు మిత్రులారా. ఆ కుల వివక్షత, ఆ ఆధిపత్య వర్గాల కోరల్లోని, క్లచెస్ లోని నలిగిపోతా ఉన్నారు మిత్రులారా. ఈ 100లో రియల్ గా రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేది 100లో 4రే. కాబట్టి 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, గురుశిష్యులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. మన మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు ఈ 4 సీట్లనే సమంగా పంచుతారట. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మోడీజీ జరా సునియే, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है,
देना चाहिए मोदी जी। आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभजित ना करें मोदी जी। మోడీ గారు, చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే నిజంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలని మీరు అనుకుంటే రిజర్వేషన్ 10% పెంచి వారికి ఇచ్చేయండి. మాకేమి గుడి అంటే అవన్నీ అబ్జెక్షన్. మీరు చేయాలనుకుంటే అది చేయండి, అంతేగాని ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిలి మెతుకుల్లో వాటాల పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని కొట్లాడిద్దామంటే కుదరనటువంటి పని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. నేను చంద్రబాబు రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, ఒకటే చెప్పదలుచుకున్నాను, మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిలి మెతుకుల్లోనేనా ఎస్సీ వర్గీకరణ? ఈ దేశానికి సంబంధించినటువంటి భూముల్లో వద్దా? ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అక్కర్లేదా? మీ కేబినెట్ మంత్రి పదవిలో ఎస్సీ వర్గీకరణ కాదు, జనరల్ వర్గీకరణ అక్కర్లేదా ఎస్సీ కొద్ది? అలాగే మరి ఈ దేశంలో ఉన్నటువంటి భూములు, ల్యాండ్స్ విషయంలో, వెల్త్ విషయంలో అక్కర్లేదా? మేము వెళ్ళి పంపగాలం కాబట్టి మాకు ఇసిరే ఎంగిలి మెతుకుల్లోనైనా ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని విభజిస్తా ఉన్నారు. మీకు చేతనైతే చేయండి మిత్రులారా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, నేను మిమ్మల్ని అందరినీ కోరేదో లేదు అని లేదు. అవును, రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్కి ఎస్సీలను వర్గీకరించే హక్కు లేదని 2004లో కొట్టేసింది. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఉందని చెప్పింది. అదే చెప్తుంటా, ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేశారు. కాబట్టి మనం ఏమంటున్నామంటే, ఓకే చేశారు కదా, ఎస్సీ వర్గీకరణ అనేది ఓన్లీ మాకిచ్చే రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకులేనా? చంద్రబాబు నాయుడు సీఎం కదా, నేను సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు కదా. ఆయన పార్టీకి ఊపిరి పోసి ఆయన పార్టీ అధికారంలో రావడానికి కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి 1 సంవత్సరం పాటు సీఎం పదవి ఇవ్వు, కాపు సోదరులు అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. అలాగే ద తెలుగుదేశం వాజ్ బోర్న్ ఫర్ ది పీపుల్ ఆఫ్ బీసీస్, బీసీల కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టింది, ఇట్స్ అ పార్టీ ఆఫ్ బీసీస్ అంటున్నాడు కదా, బీసీల కోసమే పుట్టినటువంటి పార్టీ అన్నాడు. కాబట్టి ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఆయన పార్టీలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి కానీ మన అచ్చెన్నాయుడికి కానీ 1 సంవత్సరం పాటు సీఎం పదవి ఇస్తే బీసీ సోదరులు కూడా సాటిస్ఫై అవుతారు కదా. సామాజిక న్యాయం మాకేనా, ఆయనకు వద్దా? అదనమాట. అంటే ఆయన చెప్తే సామాజిక న్యాయం మాకు పడేసే ఎంగిలి మెతుకులకైనా సామాజిక న్యాయం, మిగతా వాటికి వద్దా? అందుకనే మినిస్టీరియల్ బెర్త్స్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఎంతమంది బీసీలకు ఇచ్చాడు, ఎంతమంది కాపు సోదరులకు ఇచ్చాడు, అలాగే రేవంత్ రెడ్డి ఎంతమందికి ఇచ్చాడు, మోడీ గారు ఎంతమందికి ఇచ్చారు? మాకు చేస్తున్నారంటే మీరు సామాజిక న్యాయం, జనాలందరికీ చేయండి, ఓన్లీ ఎస్సీ వాళ్ళకేనండి సామాజిక న్యాయం. అది